హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనము ఎంఎస్ ఎక్సెల్ ఫుల్ ట్యూటోరియల్ ఫర్ ద బిగినర్స్ కోర్స్లో ఉన్నాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, ప్రీవియస్ వీడియో నేను మీకు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు టేబుల్కి ఫీల్డ్ నేమ్స్, డేటా టైప్స్ ఎలా ఇవ్వాలి, అదేవిధంగా ఇచ్చినప్పుడు మన డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి మీరు ఆ వీడియోస్ని చూసి నెక్స్ట్ వీడియో రండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే, మనం టేబుల్ని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. అయితే టేబుల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ని నేను ప్రీవియస్ వీడియోలో కొన్ని చెప్పాను. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇంకొన్ని ప్రాపర్టీస్ నేర్చుకొని మనం ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఫామ్స్లోకి వెళ్దాం. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను మీకు ఇచ్చిన ఫీల్డ్స్ అయితే ఇవి ఇచ్చాను. సో డేటా టైప్స్ ఎలా తీసుకోవాలి అనేది చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. ఈరోజు మనం చూస్తే ఇక్కడ మనకి చూడండి, ఈ విధంగా నేనేంటంటే ఒక డేటా షీట్ని నేను తయారు చేశాను. డేటాని ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ అనమాట వీళ్ళు. సో వీళ్ళ నేమ్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ, టెలిఫోన్ నెంబర్ అయితే యాడ్ చేశాను. మనకు కావాల్సిన డీటెయిల్స్ అవే కదా మెయిన్గా, అవి యాడ్ చేశాను. అయితే ఇక్కడ మనకి చూడండి, డిజైన్ వ్యూలో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్టింగ్లో మీకు ఒక కీ లాగా ఒక ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని ఏమంటారంటే ప్రైమరీ కీ అంటారు. సో ప్రైమరీ కీ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఎంఎస్ యాక్సెస్లో ఉంది. ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఒక ఐడెంటిఫైర్ అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆటో నెంబర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు సో మనం ఎంప్లాయీ ఐడి తీసుకున్నాం. ఎంప్లాయీ ఐడి అనేది ఆటో నెంబర్, రైట్? అంటే ఒకసారి రిపీట్ అయిన నెంబర్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అవ్వదు అనమాట. ఈ ప్రైమరీ కీ అనేది కూడా సేమ్ అదే ఆప్షన్. ఇది ఒక ఐడెంటిఫైయర్. అదేం చేస్తుందంటే యూనిక్లీ ఐడెంటిఫైస్ యువర్ రో డేటా అనమాట. అంటే మన రో డేటాలో ఒకసారి రిపీట్ అయిన నెంబర్ మరోసారి రిపీట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 ఉంది కదా, ఈ నెంబర్స్ అనేవి మళ్ళీ 1 క్లిక్ చేశారనుకోండి, మీకు అది తీసుకోదనమాట. ఎందుకంటే మనం ప్రైమరీకి అప్లై చేస్తున్నాం. సో ప్రైమరీకి ఏం చేస్తుందంటే, మనకి వన్స్ ఒకసారి డేటా అనేది మనకి అప్లై అయిన తర్వాత మన కాలంలో అది మళ్ళీ మరోసారి మనం కానీ టైప్ చేస్తే డేటాను తీసుకోదనమాట. అది ప్రైమరీకి వల్ల యూజ్ అయితే. సో ప్రైమరీకి అనేది మన ఎంఎస్ యాక్సెస్లో వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ నేమ్స్ అనేవి స్టార్టింగ్ ఎస్ అనేది స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఆర్తో స్టార్ట్ అయింది. మనం వీటిని అసెండింగ్ ఆర్డర్గా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన చూసుకుంటే అసెండింగ్ ఉంది కదా, సార్ట్ అండ్ ఫిల్టర్ గ్రూప్లో మనకి అసెండింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి ఇవి అసెండింగ్ ఆర్డర్లో క్రియేట్ అవుతాయి. ఈ విధంగా కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు మన డేటాని. సో ఈ విధంగా అనమాట. సో ఒక్కటి మార్చాలంటే చాలు, ఆటోమేటిక్గా అన్నీ కూడా మారిపోతాయి అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ అదే విధంగా మీరు దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని మీరు అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ దీన్ని మీరు డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి డిసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేశారనుకోండి. సో ఈ విధంగా మీరు ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా మీరు అసెండింగ్ ఆర్డర్లో పెట్టారు, డిసెండింగ్ ఆర్డర్లో పెట్టారు, కానీ మనకి ఫస్ట్లో ఎలా ఉందో అలాగే కావాలనుకుందాం. అప్పుడు మీరు ఇక్కడ పైన మీకు ఇంకో ఆప్షన్ ఉంది, రిమూవ్ అండ్ సార్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ రిమూవ్ సార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఫస్ట్లో ఎలా డేటా అయితే ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫిల్టర్ అంటే ఏంటంటే, మీకు సపోజ్ 10 మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఈ 10 మంది పేర్లో మీకు కావాల్సిన కొంతమంది ఒక 3 4 పేర్లు అనుకుందాం. సో వాళ్ళ ఎస్పెషల్లీ వాళ్ళ నేమ్సే కావాలనుకుంటే ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, మీకు సపోజ్ నాకు కావాల్సింది చందు, ఓకే, వీళ్ళవే కావాలనుకుందాం. ఓకేనా? సో వీళ్ళవి కావాలనుకుంటే నెక్స్ట్ ఓకే క్లిక్ చేసాం అనుకుంటే వాళ్ళ డేటా వరకే కనిపిస్తుంది, వాళ్ళ డేటా వరకే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మన ఫిల్టర్ అనేది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు కానీ ఓకే అని అనుకోండి, చూడండి మళ్ళీ అదే విధంగా మీకు డేటా అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఇక్కడికి వెళ్ళి కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే మీరు పైన ఇక్కడ ఒక డౌన్లోడ్ ఆరో ఉంది కదా, సో ఈ డౌన్లోడ్ ఆరో క్లిక్ చేసి కూడా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా. సో ఇది మనకి ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ గ్రూప్లో ఉండే ఆప్షన్స్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఫిల్టర్ చేసిన తర్వాత, ఇప్పుడు సపోజ్ నేను 2 నేమ్స్ తీసేస్తున్నాను. ఇప్పుడు 8 పేర్లే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఫిల్టర్ చేసాను కదా, అయితే నేను ఫిల్టర్ తీసేసేయాలనుకోండి, ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంది, ఏంటంటే టాగల్ ఫిల్టర్ అని చెప్పేసి. ఈ టాగల్ ఫిల్టర్ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఫిల్టర్ అనేది పోతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి సార్ట్ అండ్ ఫిల్టర్ గ్రూప్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఏదన్నా ఒక డేటాని ఫైండ్ చేసి రీప్లేస్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డేట్లో సయ్యద్ సమయ ఉంది, నేను ఇక్కడ మామూలుగా స్మాల్ ఎస్ ఉంది. ఇప్పుడు దీన్ని నాకు అన్ని క్యాప్స్ లాక్లో ఉన్నాయి స్టార్టింగ్ లెటర్, కానీ ఇది మాత్రం స్మాల్ లెటర్లో ఉంది. ఇప్పుడు నేను క్యాప్స్ లాక్లో చేయాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ మనకి ఫైండ్ గ్రూప్ ఉంది కదా, ఈ ఫైండ్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే
ఓకేనా. ఈ రీప్లేస్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఫైండ్ వాట్ అని ఉంది. ఇక్కడ ఫైండ్ వాట్లో మీకు నేమ్ ఫస్ట్ టైప్ చేయండి. మీరు సయ్యద్ అనే నేమ్ కదా మీరు మార్చాలనుకుంటుంది. రీప్లేస్ విత్ ఎలా, మీరు ఫస్ట్ లెటర్ క్యాప్స్ కదా. ఇక్కడ లుకిన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, మీ కరెంట్ డాక్యుమెంట్ కరెంట్ ఫీల్డా, ఓకేనా. కరెంట్ ఫీల్డా కరెంట్ డాక్యుమెంటా సెలెక్ట్ చేసుకొని హోల్ ఫీల్డా లేకపోతే అది అడుగుతుంది. రీప్లేస్ ఉంది కదా, రీప్లేస్ క్లిక్ చేయండి. మనం ఏదైనా లెటర్ని స్మాల్ లెటర్ నుంచి క్యాపిటల్ లెటర్కి, అదేవిధంగా క్యాపిటల్ లెటర్ నుంచి స్మాల్ లెటర్కి మార్చుకోవాలంటే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది, ఫైండ్ గ్రూప్లో రీప్లేస్ అనే ఆప్షన్గా. సో ఈ ఆప్షన్ యూస్ చేసి మనం ఈ టెక్స్ట్ అయితే చేంజ్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఫైండ్ అంటే మనకి ఫైండ్లో ఏదైనా టెక్స్ట్ని ఫైండ్ చేయాలన్నా, లేకపోతే మీరు సపోజ్ పలానా ఫీల్డ్లో మీరు ఏదన్నా ఇప్పుడు నా దగ్గర 10 నేమ్స్ ఉన్నప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా నాకు 100 మంది పేర్లు ఉంటాయి, 100 మందికి సంబంధించిన డేటా ఉంటుంది. ఆ టైంలో మనము సార్ట్ అవుట్ చేయాలంటే కష్టం కదా. సో ఆ టైంలో మనం ఏంటంటే ఈ ఫైండ్ అనే ఆప్షన్ యూస్ చేసి మనం డేటాను ఫైండ్ చేసుకుంటాం, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ ఫైండ్ గ్రూప్లో ఉండే ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. డిజైన్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ చూడండి, టెలిఫోన్ నెంబర్ అనేది మనకి షార్ట్ టెక్స్ట్లో ఉంది. షార్ట్ టెక్స్ట్ అంటే నెంబర్ మీరు టైప్ చేస్తారు అంతే కదా. అలా కాకుండా మనము ఒక ఫార్మాట్ ఇవ్వచ్చు దానికి. ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ, సో మనకి ఇక్కడ చూడండి నాకు ఒక నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చాను. అయితే ఈ నెంబర్ అనేది మనకి టెక్స్ట్లో ఉంది కదా. ఇప్పుడు నేను ఏ నెంబర్ అని టైప్ చేయొచ్చు ఇక్కడ. చూడండి దీనికి ఒక ఫార్మాట్ అంటూ లేదు కదా. ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఫార్మాట్ అనేది ఇచ్చుకోవచ్చు. అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం షార్ట్ టెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ మాస్క్ ఉంది కదా, ఇన్పుట్ మాస్క్ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫార్మాట్ వస్తుంది. సో ఫోన్ ఫార్మాట్ లేదు కాబట్టి ఎడిట్ లిస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఫిలప్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమని రాస్తున్నానంటే నేను టెలిఫోన్ నెంబర్ అని చెప్పేసి రాస్తున్నాను, ఓకేనా. ఇన్పుట్ మాస్క్ ఏ విధంగా మాస్క్, ఒకవేళ మీకు ఇక్కడ ఇన్పుట్ మాస్క్ కానీ ఎలా ఇవ్వాలి తెలియకపోతే ఇక్కడ హెల్ప్ ఉంది కదా, హెల్ప్ క్లిక్ చేయండి. హెల్ప్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హెల్ప్ వస్తుంది, ఓకేనా. ఈ విధంగా చూడండి ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చున్నారు. 0, 9, #L ? ఈ విధంగా. ఈ 0 అంటే యూ మస్ట్ ఎంటర్ ఏ డిజిట్ 0 to 9 ఒక డిజిట్ని ఎంటర్ చేయాలి. సో నేను అదే ఇస్తున్నాను ఇన్పుట్ మాస్క్లో. ఎలా అంటే చూడండి, క్లోజ్ బ్రేస్ 000 క్లోజ్ బ్రేస్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 4 5 6 అంటే మనం 5 డిజిట్ కావచ్చు, 6 డిజిట్ కావచ్చు, ఏదో నెంబర్ ఇచ్చేసాను. అంటే ఈ స్టార్టింగ్ 3 డిజిట్స్ వచ్చేసరికి మన కంట్రీ కోడ్, అదే నెక్స్ట్ వచ్చేసరికి మన ఫోన్ నెంబర్ అనమాట, ఓకేనా. ఇది ఇన్పుట్ మాస్క్ ఇచ్చేసాను. అయిన తర్వాత మనం శాంపుల్ డేటా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ +91 ఇప్పుడు మనకు ఇచ్చేసాం కదా. ఇక్కడ చూసుకుంటే మనం టెలిఫోన్ చెప్పేసి ఒక ఆప్షన్ ఇక్కడ క్రియేట్ అయింది కదా, దీన్ని క్లిక్ చేసి ఫినిష్ అండి. ఇక్కడ మనకి ఈ ఫార్మాట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్ళి టేబుల్ సేవ్ చేసిన తర్వాత మన మొబైల్ని సేవ్ చేయాలనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ టైప్ చేయాలనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రీ కోడ్ని టైప్ చేసి నెక్స్ట్ అదేవిధంగా అంటే మన కంట్రీ కోడ్ని టైప్ చేసి నెక్స్ట్ అదేవిధంగా మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా అంటే ఈ విధంగా మీరు ఏంటంటే మొబైల్ నెంబర్ కూడా మీరు ఒక ఫార్మాట్ని అయితే పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి గైస్ మీకు టేబుల్లో ప్రాపర్టీస్ అయితే. సో ఇది మన టాపిక్ అయితే. ఈ వీడియోలో కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి కమెంట్ చేయండి. ఈ వీడియో నేను ఇచ్చిన లైక్స్ టార్గెట్ వచ్చేసరికి 100. సో చూద్దాం ఎంత మాత్రం రీచ్ అవుతుందో. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఫామ్స్లో ఉన్న ఫీల్డ్ ప్రాపర్టీస్, ఫామ్స్ యొక్క ప్రాపర్టీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.